వాటర్ రావాలి. వాటర్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నిష్ లైక్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? మీరు మంచుకున్నారా? నేనైతే మంచుకున్నా. నా ఫేస్ కనబడుతుందండి మీకు? ఓకేనండి. ఈరోజు ట్రాఫిక్ వచ్చి మేము ఖమ్మం డిమార్ట్కి వెళ్ళామండి. డిమార్ట్లో వస్తువులు తీసుకుని వస్తూ మేము ఆకలి వేస్తుంటే మా వారు మండి తిన్నాము. నేను మా వారు మా బాబు మండి తిన్నాము. ఎప్పుడు నువ్వు బయటికి రావు, సర్లే ఈ రోజు వచ్చాము కానీ మా వారు బిర్యానీ ఇచ్చారు. మండి అండి. అగో మా బాబు అయితే డోర్ తీస్తున్నాడు వెనకాల. నేను డిమార్ట్ స్టార్టింగ్ అదేనండి చూడటం. నేను ఫస్ట్ టైం అండి డిమార్ట్కి వెళ్తాం. నేను అక్కడ క్రౌడ్ ని చూసేసి అసలు ఏంటి ఇంత జనం, డిమార్ట్ అంటే ఇట్లా ఉంటుందా అట్లా ఉంటుందా అనుకున్నా. నేను అనుకున్న ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయండి. మనకి మన తీసుకున్న వస్తువు మీద ఒక రేట్ అయితే వీళ్ళు వేసింది ఒక రేట్ వేశారు. చాలా తక్కువ వేశారండి. నాకైతే తెలీదు. ఎందుకంటే నేను ఏమీ బయటకి వెళ్ళి సరుకులు అలాంటివి నేను తీసుకురాను, మా వారే తీసుకుంటారు. నేనేమో రేట్లు నేను చూస్తున్నా, ప్రతి వస్తువు చూస్తున్నా. ఆయన టక్క 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 అగండి, చెప్పకూడదు కానీ ఇది కూడా ఆయన వేశారు. ఇది కూడా ఆయన తెస్తారు నెల నాకు కావాల్సిందే. ఇది కూడా ఆయన ఆఫర్లో ఉంది, తక్కువ ఉంది అనేసి ఆయన వేశారు. అలాంటివన్నీ మొత్తం ఆయన వేశారండి. పెన్నులు, పెన్సిళ్ళు, బాబీ అన్ని. ఇక చూసేద్దామండి నేను ఏమేమి తీసుకున్నాను, ఆయన ఏమేమి వేశారు అన్నది. నేను వెళ్ళింది ఒక్కదాని పని గురించి అయితే మాకు ఇంకోటి జరిగింది. అనుకున్నది ఒకటి అయితే జరిగింది వేరేలాగా ఉంది మాకు. నేను ఒక్కదాని గురించి మేము వెళ్ళాము లిస్ట్ రాసుకొని. కానీ ఇంట్లో సరుకులు కూడా ఆయనే, ఇది రీజనబుల్ గా ఉంది, బయట తీసుకున్న వస్తువుకి ఇక్కడ వస్తువులు కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి అనేసి కొన్ని వస్తువులు అయితే ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకున్నారు అంటున్నారేంటి మీరుగా తీసుకునేది అనుకోవచ్చు. కానీ పొరపాటండి. నేను ప్రతిదీ ఆయనైతే తీసుకోను, ఆయనే నాకు తీసుకొస్తారు. ప్రతి ఒక్క వస్తువు కూడా నేను చెప్పాను కదండి, ఇది దీంతో సహా ఆయనే నాకు తీసుకొస్తారు ఇంట్లోకి. ఇది కూడా ఆయనే, ఇది రీజనబుల్ గా ఉంది దీని ప్రైసు అనేసి ఇదే తీసుకున్నారండి. నేనైతే తీసుకోను. ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో ఏ వస్తువు అయినా సరే ఆయన తీసుకురావటమే. అందుకని ఆయనకి రేట్లు తెలిసి నేనే తీసుకుంటా. ఆయన టక తనే వేసేసుకుంటా. నేనేమో చూస్తున్నా ఆ వస్తువులను, ఆ క్రౌడ్ ని చూస్తున్నా. ఓకేనండి. ఇప్పుడైతే లెంత్ అయిపోతుందేమో, ఆగుతుంటే అట్లాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమేమి తీసుకున్నామో అదైతే చెప్పిస్తాను. ఫస్ట్ మా బాబీ ఇదిగోండి పేపర్ రోల్ ఒకటి తీసుకున్నారు 55 రూపీస్ అండి. ఇక్కడ బిల్లు కూడా 2857 రూపీస్ అయిందండి. నేను తీసుకెళ్ళింది 3000. 3000 లో నాకు తిరిగి 500 రూపీస్ వచ్చినాయి. 500 ఏనండి, 700 రూపీస్ వచ్చినాయి. అన్ను క్యావ్ 2857 రూపీస్ అయింది. నాకు మా వారు నిన్న 500 ఇచ్చారు, 3000. తర్వాత ఆయన ఒక పెట్రోల్ కి అని దానికి దీనికి మొత్తం ఒక 700 రూపీసేనండి తిరిగి ఇంటికి వచ్చినాయి అనమాట. ఇదిగోండి ఇది వచ్చి ఫస్ట్. ఇదిగోండి ఇది బిల్లు. దీంట్లో రేటు కూడా మీకు చూపించేస్తాను. ఎంఆర్పి ఇది 50 రూపీస్. ఇదైతే 50 రూపీసే. బిల్లు కూడా ఇదే 50 రూపీస్. బాక్స్ అండి మా బాబుకి. దీని మీద వచ్చి బిల్ 139. దీంట్లో కూడా 139 వేశారు. ఈ బాక్స్ లో ఏమేమి ఉన్నాయో చూసేయండి. కార్ బొమ్మ అండి ఇది. అసలు నేను బాక్స్ తీసుకోవాలని నా లిస్ట్ లోనే లేదు. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబు తీసుకున్నాడు, వాళ్ళ డాడీ. ఇదిగోండి దీంట్లో ఒక స్కేలు, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, వన్ షార్ప్నర్, ఇదేదో డస్టర్ అంటండి. ఇవ్వండి ఇక్కడ రాసి ఇలా రఫ్ చేయొచ్చంట దీంతో.
ఇదొకటి, పాన్స్ డబ్బా అండి. మనకి ఎంఆర్పి వచ్చి 120 రూపీస్ ఉంది. దీంట్లో వచ్చి ఎంత ఉందంటే ఫాన్స్ 110 రూపాయలండి. 10 రూపీస్ తీసారు దీంట్లో నుంచి. నెక్స్ట్ పెన్నులండి, 129 రూపీస్. ఇది చూసేయండి, ఇదిగోండి. ఎరేజర్స్ 5 పీసెస్. నాకు ఎరేజర్స్ $12 రూపీస్ పడ్డాయి. నెక్స్ట్ పెన్సిల్స్ అండి, నటరాజ్ పెన్సిల్స్ 2 బాక్సెస్ 20 రూపీస్. 40 రూపీస్ అండి. 50 ఉంది ఒకటి. ఓపెన్ దీంట్లో ఒకటి ఇదిగోండి, షార్పర్ ఒకటి వచ్చింది, ఎరేజర్ ఒకటి వచ్చింది, 10 పెన్సిల్స్ వచ్చినాయండి. 2 బాక్సెస్ తీసుకున్నా కాదండి, తీసుకున్నారు ఆయనే మొత్తం. ఒక్కొక్కసారి నేను తీసుకున్నా అంటే మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఒక పెన్ అండి. ఇవి బ్లాక్ పెన్ అనుకుని తీసుకున్నాం, కానీ ఇది బ్లాక్ పెన్ కాదు, బ్లూ పెన్. ఇవి 5 పెన్స్ వచ్చి పేనా బిల్ అయితే తెలియట్లేదండి, తర్వాత చూపిస్తాను. మెటల్ పెన్సిల్స్ అండి. ఇది కాన్స్టబుల్ చూస్తారు కండి, 120 110కి వచ్చింది. ఇది ఒకటి బ్లాక్ పెన్ అనుకుని తీసుకున్నా అని చెప్పాను, బ్లూ పెన్ అండి. ఇది కూడా ఇదొకటి. షార్ప్నర్స్ అండి, 5 పీసెస్ వచ్చి నాకు 20 రూపీస్ పడ్డాయి. మనకి ఇక్కడ ఎంఆర్పి వచ్చి 25 రూపీస్. మా బాబు చెప్పులు తీసుకున్నానండి, ఇగోండి చెప్పులు. దీని ప్రైస్ వచ్చి 169 రూపీస్. ఇక తర్వాత ఇంట్లోకి గ్రాసరీస్, జీరా 62 రూపీస్. బిల్లులో ఎంత వేసారంటే జీరా 100 గ్రామ్స్ అండి, 39 రూపీస్. ఇది ఆయన తీసుకున్నారండి, దాచిన చెక్క 100 గ్రామ్స్. దీని ప్రైస్ వచ్చి 96 రూపీస్. రూపీస్. 68 రూపీస్ అండి. ఇది మన దీని మీద ఎంఆర్పి 96 ఉంది, మనకు పడ్డదేమో 68 రూపీస్. ఇది ఒక్కటి నేను వేసుకున్నానండి అంట్లకి, ఇదొక్కటే దీని రుద్దుకోవటానికి అనేది దీని ఒక్కటి తీసుకున్నా. దీని మీద మనకి ఎంత ఉందో 108 ఉంది. స్టబ్బరు, స్పాట్ టచ్ సిల్వర్. ఎప్పుడు నేను వెళ్ళలేదండి, ఇదే అండి వెళ్ళటం. నాకు అసలు అయితే కళ్ళు తిరిగిపోయినాయి ఆ క్రౌడ్ ని చూసేసరికి. ప్రే అనుకున్నాను.
తర్వాత చూపిస్తాను, దాని రేట్ తెలియలేదు. ఇదిగోండి తాలింపులు, ఇది కూడా ఆయన వేశారు. ఎంత ఇది మనకి 750 grams 70 రూపీస్, మనకు పడింది 45 రూపీస్. అంతా అండి రీజనబుల్ కాస్టే, మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోతాయండి. ఇది వచ్చి కొరియాండర్ పౌడర్ అండి, అంటే ధనియా పౌడరు. ఎంత 250 grams వచ్చి 76 రూపీస్. దీని మీద ఎంఆర్పి ఎంత ఉందంటే 86 రూపీస్. చింతపండు అండి, అది కూడా ఈయన తీసుకున్నారు. చింతపండు వచ్చి 115 ఉంది, 15 grams. ప్రసాద జీ 80 రూపీస్ అండి ఇది. లైట్ 2 కలర్స్ అండి, ఈ కలర్స్ కూడా నేను వేసుకున్నాను. ఈ రెండు ఒక్కొక్కటి 32 రూపీస్. మనకి ఎంఆర్పి వచ్చి ఎంత ఉందంటే 37 రూపీస్. మొన్న ఒకసారి వీడియో తీసాను కలర్, అది అదే కలర్ ఇది. అప్పుడు 40 రూపీస్ తీసుకొచ్చారంట, ఇప్పుడు 35 రూపీస్. 37 ఉంది, దీని మీద ఎంఆర్పి 37 ఉంది. 32 రూపీస్కి వచ్చింది మనకి రెండు, ఒక్కొక్కటి 32. లైటర్ అండి, దీని ప్రైస్ వచ్చి 99 రూపీస్. కేబుల్ అండి, నిన్నే ఓపెన్ చేశారు, ఇదిగోండి తీసేస్తున్నా కేబుల్ ఇది. దీని రేట్ వచ్చి 99 రూపీస్. మ్యాగీ అండి, మా బాబు వేసుకున్నాడు ఇది. యుపి మ్యాగీ వచ్చి దీని మీద ₹112 అండి. ఇది దీని మీద ఉంది ఎంఆర్పి. మనకి ఇక్కడ ఎంత ఉందంటే యూపీ ₹82. 112 ఎక్కడ, 82 రూపీస్ ఎక్కడ. మిరియాల ప్యాకెట్, మిరియాలేనా ఇది? మిరియాల ప్యాకెట్. బ్లాక్ పెప్పర్ అండి, బ్లాక్ పెప్పర్ వచ్చి 100 grams 101 అండి. దీని మీద ఎంత ఉందంటే ప్రైస్ 141 రూపీస్ అండి ఎంఆర్పి. చూసేయండి ఎంత రీజనబుల్ గా ఉన్నాయో. మైసూర్ శాండిల్ అండి, ఇవి 3 వచ్చినాయి. 3 మైసూర్ శాండిల్స్ ఎంఆర్పి వచ్చి 243 రూపాయలండి. మైసూర్ శాండిల్స్ మనకి ఎంత పడ్డాయి అంటే మైసూర్ శాండిల్స్ 450 grams 211 రూపీస్. నెక్స్ట్ బై 1 get 1 ఫ్రీ అండి, బై 4 get 1 ఫ్రీ అండి. 5 సాబున్స్ వచ్చినాయి. విమ్, ఇది కూడా తనే వేశారు. విమ్ వచ్చి 99 రూపీస్ అండి. దీని మీద ప్రైస్ ఎంత ఉందంటే ఎంఆర్పి 130 రూపీస్. ఇక్కడ వచ్చేమో 99 రూపీస్. బట్టల సబ్బు అండి, ఎప్పుడు 5 రూపీస్ 10 రూపీస్ తీసుకొస్తారు ఆయన, 2-3 తీసుకొస్తారు. మరి ఏమేమో ఆయనే వేసారు. ఇది కూడా స్టార్ లైట్ అంట, ఇది వచ్చి 1 kg ఉంది. స్టార్ లైట్ బార్ 48 రూపీస్. ఎంఆర్పి వచ్చి 60 రూపీస్. ఇది సారీ టైడ్ అండి, సర్ఫ్ ప్యాకెట్ 2 kgs. టైడ్ వచ్చి 249 రూపీస్. దీని మీద రేట్ ఎంత ఉంది అంటే 180 ఉందండి. మనకి ఎంత ఇచ్చాడు?
కేజీ 249 రూపీస్. ఇదేమో 280 ఎంఆర్పి. నెక్స్ట్ ఇన్ని తీసుకున్న తర్వాత మా బియోగడి తీసుకోకపోతే ఎలా అండి? ఇదిగో పప్పి, మా బియోగడి పెడిగ్రీన్ అండి. ఇది ఎంత? దీని మీద ఎంఆర్పి 290 ఉంది. 1 కేజీది పెడిగ్రీన్ వచ్చి 1 కేజీ 258. 290 ఇది ఎంఆర్పి, ఇది 258 మనకు పడింది బిల్లులో. నెక్స్ట్ లాస్ట్ది రాగి పిండి అండి. 3 కిలోలు 3 కిలోలు రాగి పిండి వచ్చి కేజీ 49 రూపీస్ అండి. 50 రూపీస్ అనుకోండి కేజీ. నాకు 3 కేజీలు 151 రూపీస్ పడ్డాయి. ఇది అంటే 3 కేజీల 54 గ్రాములు ఉంది. ఇది 3 కేజీల 54 గ్రాములు రాగి పిండి ఆట అండి. కేజీ వచ్చి 49 రూపాయల 50 పైసలు ఉంది. 3 కేజీలు 54 గ్రాములకి 151.70 అని ఉందండి దీని మీద. చూసేయండి ఎంత తక్కువ. నెక్స్ట్ ఇది స్టే ఫ్రీ అండి, మన ఆడలకు ఉపయోగపడేది. ఇది వచ్చి మనకు దీని మీద ఎంత ఉందంటే ఇదిగోండి రేటు 275 ఉంది. స్టే ఫ్రీ సెక్యూర్ మనకు వచ్చి 215కే పడిందండి. 40 ప్యాట్ దాకా ఉంటాయంట. నెక్స్ట్ ఇదండి స్పాట్ టచ్ అండి. చూసేయండి ఒకసారి. స్పాట్ టచ్ సిల్వర్ది ఒకటి 75 రూపీస్. ఇది దీంట్లో ఎన్ని వచ్చినాయి అంటే పీసెస్ ఒక 6 పీసెస్ వచ్చినాయి. 75 రూపీస్ పడ్డాయి మనకి. దీని మీద ఎంఆర్పి వచ్చి 108 రూపీస్ అండి. చూడండి అసలు మనకి రీజనబుల్ గా వచ్చినాయండి. ఇవేనండి నేను తీసుకున్నాయి, వారు తీసుకున్నాయి. బాబు కానీ వెళ్తే నేను అనుకున్నది ఒకటైతే ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. ఒకదాని గురించి వెళ్తే ఒకటి అయినట్టు. ఒకటి అనుకుంటే ఒకటి అయిందండి. నేను అనుకున్నది వేరు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకున్నది వేరు. అదే అంటారని, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని. ఇయ్యానండి నేను తీసుకుంది, మీకు చూపించేస్తాను ఒకసారి చూసేయండి. ఇవ్వండి చింతపండు, తాలింపులు, కేబులు, ర్యాపర్ అయితే ఒకటే తీసుకున్నా. చెప్పులు, దాచిన చెక్క, కలరు, లైటరు, పౌడర్ డబ్బా, బాక్సు, షార్ప్నర్, ఎరేజర్స్, పెన్సిల్స్, సోపు, మైసూర్ శాండిల్, పెన్ను, ధనియా పౌడర్, జీలకర్ర. ఇది వచ్చేమో రాగి ఆట, మిరియాలు, యూపీ, టైడ్, విమ్, స్పాట్ లైట్, పిక్ పాక్. ఇదేమో ర్యాప్, ఇది స్టబ్బర్ అండి, స్టే ఫ్రీ, పెన్ బాక్స్. ఇటు ఒకటి మా బియ్యో గడిది, ఇదిగోండి మా బియ్యోది. ఇవి బిల్ వచ్చి ఇంత మట్టికి బిల్ వచ్చి 2857 రూపీస్ అయిందండి. అసలు మినిమం అయితే ఎంత ఉంది? 2090 రూపీస్ అయితే 43 రూపీస్ బిల్లు తీస్తే మనకి సేవ్ వచ్చింది. ఎంతంట సేవ్డ్? ఇగోండి సేవ్ 828 రూపీస్ అంటండి. ఓకేనండి, చూసారా? ఇదే కాదండి నేను డిమార్ట్ షాపింగ్ చేసి వచ్చి మేము 1 అయిందండి. బయట 10కి 11కి వెళ్ళాము.
వెళ్ళిన తర్వాత 1కి రిటర్న్ వచ్చిన తర్వాత మా బాబా ఆకలిస్తుంది అనేసరికి ఆయన ఏం చేశారు అంటే ఇక మండీకి తీసుకెళ్లారు. నువ్వు ఎప్పుడు రావు, మళ్ళీ ఇలాంటి టైంలో నువ్వు వస్తావు బయటికి, సరే మండీ తిని వెళ్దాం అనేసి మండీ తిన్నాము నేను, మా బాబు, మా వారు. అక్కడ బిల్ వచ్చి అదొక మండీ 520 అయిందండి బిల్లు, ఆయన పెట్టుకున్నారు. ఈ సరుకులు మాత్రం నేను 3000 ఇచ్చాను మా వారికి, నాకు తిరిగి 500 ఇచ్చారు. ఇస్తే మరి అక్కడ ఇక ఎంత మిగిలితే మీకే అర్థమైంది కదండి. 2857 రూపాయలు అంటే ఎంత మిగిలినట్టు చూసుకోండి, ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. ఇగోండి మొత్తం ఒక నిమిషం చూడండి. నాకు నేను ఇచ్చింది మా వారికి 3500, నాకు 500 తిరిగి ఇచ్చారు. నాకు బిల్లు వచ్చి 2857 రూపాయలు అయింది, చూసారుగా మీరు కూడా. నాకు ఇక మనకి మిగిలింది 3143 రూపాయలు, నాకైతే 500 ఇచ్చారు. ఇగోండి ఇయ్యానండి నేను తీసుకుంది. ఇంకా తీసుకోవాల్సిన లిస్ట్ ఉందండి మా బాబీ, కొన్ని ఐటమ్స్ మాత్రమే వచ్చినాయి. ఇంకా మగ్గు తీసుకోవాలి, బకెట్ తీసుకోవాలి, అలాగే ట్రంక్ పెట్టి ఒకటి తీసుకోవాలి. లైటింగ్ పడుతున్నట్టుగా ఉంది. ట్రంక్ పెట్టి ఒకటి తీసుకోవాలి, అలాగే సబ్బు పెట్టెలండి, బాక్స్ ఉంటాయి కదా వాటర్ సబ్బు పెట్టెలు, అవి ఒక 2 తీసుకోవాలి. రెడ్ పెన్నులు తీసుకోలేదండి, అవి లేవు. రెడ్ పెన్ ఒకటి, బ్లాక్ పెన్. ఇవ్వండి నేను ఇది బ్లాక్ అనుకొని తీసుకున్నా, దీని మీద కలర్ చూసి మోసపోయానండి. కానీ ఇది బ్లాక్ కాదు, బ్లూ. వచ్చిన తర్వాత చూస్తే బ్లూ, ఇది బ్లూ కలరు ఇది. కాబట్టి ఇదైతే నేను ఇంట్లో పెట్టుకుంటాను, మళ్ళీ బాబుకి కావాల్సి వచ్చినప్పుడు ఇవ్వచ్చు. ఇది ఒకటండి. ఇప్పుడు ఒకసారి ఏమేమి చెప్పానండి నీకు. ట్రంక్ పెట్టి, బకెట్, మగ్గు, అలాగే సబ్బు పెట్టెలు 2, 4, ఇంకా డెటాల్ ఒకటి, పేస్ట్ ఒకటి, డెటాలు పేస్ట్ 7 ఐటమ్స్. మనకు వచ్చింది ఓన్లీ 10 ఐటమ్సే వచ్చినాయండి. అన్ను కితాబ్ దాన్ని బారు లిలిక్సో ఏదో తెచ్చాడు, అల్లం అంత అనుకుంటా. కెత్తాను 25 రూపీస్. ఆమె లిస్ట్ లేకని వదే బారు ఇలా ఎంత అయిపోతుందండి, ఏమనుకోమాకండి. మీరు అనుకోవచ్చు ఇదేంటి డీమార్ట్ అంటే తెలీదా అన్నట్టు విచిత్రంగా చూడమాకండి. నేను మా బాబు వెళ్ళటం మాత్రం అదే ఫస్ట్ టైం. ఇక తీసుకోవాల్సినవి చెప్పాను కదండి 7, 1, 2, 3, 4. టంక్ పెట్టి, బాస్కెట్, మగ్గు, డాబర్ రెడ్, డెటాలు, కొబ్బరి నూనె, షాంపూలు, దువ్వెన, అద్దం, సబ్బు పెట్టెలు, స్కూల్ బ్యాగ్, రెడ్ పెన్ను, బ్లాక్ పెన్ను, మన తాళంబుర్ర, ఇవన్నీ. ఇంకా 10 ఐటమ్స్ ఉన్నాయి. 15 ఇంకా 15 ఐటమ్స్ ఉన్నాయి మా బాబు కొనాల్సినవి. ఇప్పుడైతే ఒక 10 వచ్చినాయి. నేను ఈ సబ్బు వేద్దాం అనుకోవట్లేదండి, ఇంట్లో ఉంది. కాను ఉదయం అన్నం ఇది వేద్దాం అనుకుంటున్నా. విడిగా తెచ్చారు కదా, అప్పుడు మన తెచ్చారని చెప్పాను. ఇది ఒకటి మనకు 42 రూపీస్ పడిందండి, 42 రూపీస్. ఇది వేద్దాం అనుకుంటున్నా బాబుకి. బట్టల సబ్బు వచ్చి కూడా విడిగా ఉంది 10 రూపీస్. అన్ను సాబుంది అతని ఆ చెప్పులు తొడిగేసుకుంటున్నాడు చూడండి, ట్యాగ్ తీకోకుండా తొడిగేసుకుంటున్నాడు. అది ఆయన సెలక్షనే, రెడ్ అంటే ఫేవరెట్ కలర్ ఆయనకి. సాబుందే అన్ను నొక్కాడు బాధ మీద అల్లతకి సాబుందే. ఇదిగోండి ఈ సబ్బు వేద్దాం అనుకుంటున్నా నేను. 10 రూపీస్. ఇది మన తెచ్చారని చూపించాను కదా సరుకుల్లో. ఇదేమో ఇటు నొక్కు కాడు, ఇదేమే బోల్తీ ఇదర్దే. ఇది ఇవ్వచ్చు కానండి, దీంట్లో కవర్ లేదండి. మనం ఇట్లా ఇస్తే ఎట్లా బాగుంటుంది, ఇది ఇచ్చామనుకోండి ఆయన చించుకొని మనం బాక్స్ సబ్బు పెట్టెలు తీసుకున్నాం దాంట్లో పెట్టుకుంటాడు. అందుకని ఇది ఇద్దాం అనుకుంటున్నా.
ఇంత పెద్దది ఎందుకండి, ఇదంతా చాలా ఉంది పెద్దది. మనకి దీంట్లో లోపల 1 2 5 వచ్చినాయండి. అందుకని నేను ఈ చిన్నదాను ఇది ఇద్దామనుకుంటున్నా. వాళ్ళ డాడీ ఏమంటారో. ఓకేనండి, లాస్ట్ వరకు స్లిప్ చేయకుండా చూసేయండి, అప్పుడే తెలుస్తుంది మీకు. నాకైతే డీమార్ట్లో రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా రీజనబుల్గా ఉంటాయి. నేను ప్రతిదీ మేము అనుకున్నది ఒకటైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే అయ్యింది. బాబు గురించి అని నేను వెళ్తే అవేమో కొన్ని వస్తువులేమో ఇంట్లో వస్తువులు కూడా మా వారు తీసుకోవాల్సి వచ్చింది ఐటమ్స్. ఇదిగోండి మా బాబుకి కోరుకుని ఇది ఒకటి వేసుకున్నాడు. చెప్పా కదండి గిఫ్ట్ ఇప్పుడు చేయాలంట. ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో కనుక మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, పక్కనున్న బెల్ ఐకాన్ మనం క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.